శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికి. మీ ఎంతమంది కోటీశ్వరులు అవ్వాలనుకుంటున్నారు? నేను ఎప్పటి నుంచో అవ్వాలనుకుంటున్నానండి. కానీ ఇప్పుడు కూడా అవ్వలేదు. ఎందుకు కారణాలు ఏంటా అని నాకు నేనే వెతుక్కున్నాను. వెతుక్కునేసరికి నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఓకే. నేను ఈ 10 పనులు చేస్తున్నాను కాబట్టి నేను కోటీశ్వరురాలిని అవ్వలేదు అని నేను డిసైడ్ అయిపోయాను. ఇక మీదట ఈ 10 పనులు మానేద్దాం అనుకుంటున్నాను. కానీ ఒక్కసారే మానేయలేవండోయ్! కొద్దిగా, 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 కొద్దిగా మానేయాలన్నమాట. ఎలా మానాలి అనేది మనం తర్వాత వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియోలో అసలు ఈ 10 ఏంటో చూసేద్దాం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలండి. అలాగే ఎలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. అయితే నేను ఎందుకు కోటేశ్వరాలు అవ్వలేకపోయాను, ఈ 10 పాయింట్లు ఏంటో ఫస్ట్ చూసేద్దామండి. ఫస్ట్ నేను బాగా ఎక్కువగా చేసేది దగదగా మెరిసే వస్తువులు కొనడమండి. దగదగా మెరిసే వస్తువులంటే ఏంటి అనుకుంటున్నారు? డైమండ్స్ అలాంటివి కాదండోయ్! డైమండ్స్ కొనాలంటే కోటేశ్వరులు అవ్వాలి. నేను ఎలాగో డైమండ్ కొనాలనుకుంటున్నాను కదా! అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ దగదగా మెరిసే వస్తువులేంటంటే మన కళ్ళకి ఇంపుగా కనిపించేవి. ఇప్పుడు షాపింగ్‌కెళ్తాం. షాపింగ్‌కెళ్ళినప్పుడు అది ఎంతో బావుంటది మనకి. చాలా బావుంటది. ఇది కొనేసుకోవాలి అనిపిస్తా ఉంటది. నేను అలాంటి వస్తువులు చాలా కొన్నాను. కొని దగ్గర దగ్గర కొన్ని రోజులు ఉంచుకుంటాను. మళ్ళీ దాని మీద వ్యామోహం పోద్ది. ఎవరో ఒకళ్ళకి ఇచ్చేస్తాను. అది 1000 అయినా, 2000 అయినా ఎవరో ఒకళ్ళకి వెళ్ళిపోద్ది. అంటే అక్కడ నేను 1000 2000 పాడు చేసుకుంటున్నాననే కదండీ అర్థం. అలాగే ఒక 1 గ్రామ్ గోల్డ్ ఈ మధ్య కాలంలో నేను 1 గ్రామ్ గోల్డ్ కొంచెం ఎక్కువే కొన్నాను. ఎందుకు కొన్నానంటే కొంచెం గోల్డ్ నేను ఇల్లు కోసం బంగారం తీసేయాల్సొచ్చి తీసేశాను. ఇప్పుడు మళ్ళీ నేను బంగారం కొనుక్కోవాలంటే అంత బంగారం నేను ఇప్పటికిప్పుడు కొనలేను కదండీ బాబోయ్! బంగారం రేట్ ఏంటండి బాబు అంత పెరిగిపోయింది. రూ. 1,00,000 కొనగలవా అండి? 10 గ్రాములు రూ. 1,00,000 బట్ నేను కొంటానండి. నేను ఒక క్రియేషన్ చేసుకున్నాను. ఖచ్చితంగా నేను కొంటాననమాట. అయితే అలాగా 1 గ్రామ్ గోల్డ్ అది దగదగ అది ఒకటే కొనుక్కోండి. 4 రకాలు కొనేసుకొని ఒకేసారి ఏసుకోలేం కదా! ఒకటి కొనుక్కున్నాం అనుకో ఈ పెళ్లిలో చూసినప్పుడు నెక్స్ట్ పెళ్లిలో చూసిన ఏమో చూస్తారో చూడరో పెళ్ళిళ్ళకి పిలుస్తారో పిలరో మనకెందుకు అప్పుడు పరిస్థితి అప్పుడు చూద్దాం. ఈ రోజు కొనాలనుకున్నది ఈ రోజు మానేసి నెక్స్ట్ డేకి వాయిదా వేస్తే దాని ప్రయారిటీ తగ్గుతది. కాబట్టి నేను ఇదొకటి ఎక్కువగా అవసరం లేని వస్తువులు కొనకూడదనుకుంటున్నాను. ఇప్పటి వరకు కొన్నాయన్నీ ఏం చేశానంటే మళ్ళీ మా చెల్లని, వాళ్ళని, వీళ్ళని ఎక్కువ మా చెల్లికే ఇచ్చానులెండి. బయటోళ్ళు ఎవరికీ అయితే నేను ఎవరికీ ఇవ్వలేదు. మా చెల్లికిచ్చాను. అదేం చేసిందంటే ఎడంకాలుతో చాచిపెట్టి తన్నిందనమాట. తన్నేటప్పటికి మనకు బాగా బుద్ధొస్తది కదా! బుద్ధొచ్చాక కుదురుంగా కూర్చున్నామనమాట. ఇదొకటండి. రెండోదేంటంటే ఒకటయిపోయింది కదండీ! రెండోదేంటంటే పేదవారితో స్నేహం మానేయాలి. అదేంటండి పేదవారిని ఆదరించమంటారు, చేస్తారంటే కరెక్టే. ఆదరించండి. కానీ స్నేహం చేయొద్దు. ఎందుకంటే మనం స్నేహం చేసే కొద్దీ ఆ పేదవారి కిందకే వెళ్ళిపోతాం. నేను ఇప్పటి వరకు పేదవాళ్ళతోనే స్నేహం చేశాను. ఎప్పుడు రిచ్ పర్సన్స్‌తో స్నేహం చేయలేదు. ఎందుకంటే రిచ్ పర్సన్ మైండ్ సెట్ ఎలా ఉంటది? పేదవాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే హమ్మయ్య! ఈరోజు రూ. 100 తెచ్చుకున్నావురా బాబు! ఇది చాలు మనకి అనిపించేత్తది. రిచ్ మైండ్ సెట్ ఏంటంటే ఈరోజు 100 కాదు రేపు 1000 ఎలా సంపాదించాలనే ఆలోచనలో పడతామనమాట. కాబట్టి ఎప్పుడు కూడా పేదవారితో స్నేహం అనేది మానేయండి. 2 టీవీని, సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. అయితే మరి మీరు యూట్యూబ్ ఛానల్ నేను ఈ రెండిటికి చాలా ఎడిక్ట్ అయిపోయానండి ఒకప్పుడు. ఇప్పుడు కూడా ఎడిక్టెడే. బట్ అంత ఎడిక్టెడ్ అయితే కాదు. టీవీని ఎందుకు చూడొద్దంటానంటే టీవీలో సీరియల్స్ అయ్య బాబోయ్! సీరియల్ చూసినోడు, సారా తాగినోడు 2 ఒకటేనండి. టయానికి చూడండి సారా తాగినోడికి టయానికి నాలుక లాగేద్దంటారు కదా! అయి మనకి ఎక్స్‌పీరియన్స్ లేదనుకోండి. మా ఇంట్లో కూడా లేదు. అలా ఉంటదంటారు చూసారా? ఆ టైంకెళ్ళిపోయి తాగేసి వణికేసి చేతిని అయితే ఇలాంటి పేషెంట్స్‌నయితే నేను చూసాను. ఆ టైంకి వాళ్ళకి ఆ డ్రింక్ పడకపోతే చేతులు, కాళ్ళు వణికేస్తాయన్నమాట. పడిపోతే స్టేబుల్‌గా హాయిగా ఉంటారనమాట. అలాగా మనకి టీవీ సీరియల్ చూడలేదనుకోండి ఆ రోజంతా అక్కడే. ఇందులో ఫస్ట్ ప్రయారిటీ మా అమ్మకిత్తానండి. మా అమ్మ అయితే ఎనకాల క్రికెట్ కామెంటరీ మొదలెట్టేద్దండి. పక్కన కూర్చునుంటే ఆడొచ్చేసాడు, ఈడెళ్ళిపోయాడు. అబ్బా! భలేగా అయింది. ఈ కామెంటరీ ఎక్కువైపోద్ది. నాకస్సలు ఇష్టం ఉండదు. నేను అసలు టీవీలు చూడను, సీరియల్స్ చూడననమాట. ఇదైతే చేస్తాను. బట్ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. సోషల్ మీడియాకి ఎందుకు దూరంగా ఉండాలంటే, మంచి మాటలు వినడానికి దగ్గరగా ఉండండి. చెడు మాటలొస్తే ఎక్కువ మనం నేను కూడా చేసే పనే. ఇది కూడా తగ్గించాలని అనుకుంటున్నాను. ఎక్కువ మనం ఏంటంటే రీల్స్ చూస్తాం కదా! రీల్స్ చూసినప్పుడు ఆ రీల్స్‌లో మనకేం ఉపయోగం ఉందని ఇలా ఒక్క వేలో ఉపయోగించే మనం గంటలు గంటలు వేస్ట్ చేసేస్తాం. ఆ 2 గంటలుంటే మనం ఏదైనా నేర్చుకోవడానికి ఉపయోగపడతది కదా! కాబట్టి టీవీకి, సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉండాలి. ఈ సోషల్ మీడియాలో ఇంపార్టెంట్‌గా మనకు ఉపయోగం ఏం పడుతుంది? మన నాలెడ్జ్‌కి ఏది ఉపయోగపడుతుందనేది మాత్రం మీరు నేర్చుకోండి. అంతేకాని అన్నెసెసరీ థింగ్స్ అస్సలు నేర్చుకోవద్దు. ఆటిలకి మాత్రం చాలా దూరంగా మాత్రం ఉండండి. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వీటికి ప్రతి ఎవరైనా మీకు వాట్సాప్ చేశారనుకోండి ఇంపార్టెంట్ అయితే ఇప్పటికి నాకు నా వాట్సాప్‌లో
ఇంచుమించుగా ఒక 10 మందో, 15 మంది ఉంటారు. ప్రతిరోజు గుడ్ మార్నింగ్ పెడతారు. ప్రతి నైట్ గుడ్ నైట్ పెడతారు. బట్ నేను దానికి కించిత్ కూడా నేను రెస్పాండ్ అవ్వను. కనీసం చూడను. ఏవండీ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ పెడితేనే బతికున్నట్టా? లేకపోతే బతికలేనట్టా? చచ్చినోడు ఎలాగో తెలుస్తది. ఇవాళ కాకపోతే రేపైనా ప్రపంచానికి మేము చచ్చామన్న విషయం తెలుస్తది. ఎందుకంటే గుడ్ మార్నింగ్, గుడ్ నైట్‌లు చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు నాకు అర్థం అవ్వదు. ఎవ్వరు గుడ్ మార్నింగ్‌లు, గుడ్ నైట్‌లు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. పనుందనుకోండి ఫోన్ చేయండి. ఏవండీ లేదు ఫోన్‌కి అందుబాటులో లేరంటే కాల్ మీ వన్స్ అని గాని, లేదంటే మీతో మాట్లాడే పనుంది ఒకసారి మీ పర్మిషన్ అని కానీ అడగండి. అంతవరకే గాని ఎప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మెసేజ్ బాబోయ్! నా ఫోన్ అంతా అందుకే బ్లాక్ అయిపోయిందనమాట. మొత్తం క్లియర్ చేశాను. మొత్తం అసలు నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఇంచుమించు నంబర్స్ అన్ని బ్లాక్ చేసి పడేద్దాం అనిపించేస్తుందనమాట. కాబట్టి సోషల్ మీడియాకి వీటికి కొంచెం దూరంగా ఉండండి. ఇందులో మీరు ఇంకా బాగా ఎందుకంటే ఇది నేను చేస్తాను. నాకు అలవాటు ఉంది ఫస్ట్ నుంచి. మీరు కూడా చేయాల్సిందేంటంటే నిద్రని త్యాగం చేయాలి. నిద్రపోవటం అనేది ఒక ఆర్ట్. కానీ అది ఎంతవరకు నిద్రపోవాలో అంతవరకు నిద్రపోతేనే దాని పని బావుంటదనమాట. కొంతమంది చూడండి ఇలా మంచం ఎక్కగానే పడుకుంటారు. 24 గంటలు పడుకోవడమే. ఇంకా అసలు ఆ నిద్రకి మరి ఆది అంతం అయితే ఏమీ ఉండదు. మరి ఎలా నిద్రొస్తదో నాకు తెలీదు. నాకు నిద్రొస్తే బావుండురా బాబు 10 నిమిషాలు పడుకుందాం అనిపిత్తది. నాకసలు నిద్ర రాదు. ఎందుకంటే ఒక పని ఉందంటే ఇంట్లో పని గిన్నెలు తోమాలనుకోండి, గిన్నెలు తోమేదాకా నిద్రపోను. అదే బట్టలు ఉతకాలనుకోండి, బట్టలు ఉతికేదాకా నిద్రపోను. ఇంట్లో ఏదైనా క్లీన్ చేయాలనుకోండి, అది క్లీనింగ్ అయ్యే వరకు నేను నిద్రపోను. అలాగే నిద్రని కొంత త్యాగం చేయాలి. ఎందుకు త్యాగం చేయాలంటే నైట్ మీరు బేగా పడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎర్లీ అవర్స్ మీరు తొందరగా లేవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే 4:30, 5కి లేస్తామో ఎప్పుడు కూడా ధనవంతులు ఎప్పుడు 4:30, 5కే లేస్తారండి. ఎందుకంటే ఆ టైంలో మనం ఏది క్రియేట్ చేస్తామో అదే ఆ రోజంతా మనకు పనిచేస్తది. ఇన్ ఫ్యూచర్ పనిచేస్తదనమాట. నేను క్రియేషన్ రాసుకుంటానండి ఎప్పుడూను. రాస్తే నైట్ పడుకునేటప్పుడు రాస్తాను. లేతే పొద్దున్న లేవగానే 4:30, 5 ఆ టైంకి మాత్రం నేను రాస్తాననమాట. క్రియేషన్ అనేది ఖచ్చితంగా నేను రాస్తాను. నా క్రియేషన్ బుక్ ఉందండి. క్రియేషన్ బుక్ ఎలా రాయాలో మీకు ఫర్దర్ వీడియోస్‌లో కానీ, షార్ట్ వీడియోస్‌లో కానీ నేను మీకు చెప్తాను. ఆ టైంకి మీకు ఫ్యూచర్‌కి ఏం కావాలనుకుంటున్నారు? మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటనేది అందులో రండి. లేదా టు డూ టు డూ లిస్ట్ ఉంటది కదా! ఈ రోజు ఏం చేయాలనుకుంటున్నారనేది అందులో రాసుకోండి. అప్పుడు మీకు ఒక ప్లానింగ్ ఉంటదనమాట. ఏది చేయాలి, ఏది చేయకూడదనేది ఉంటది. కాబట్టి ఈ నిద్రను త్యాగం చేసి ఎర్లీ అవర్స్ లేవడానికి ప్రయత్నం చేయండి. ఇంకోటేంటంటే ఇది బాగా అందరూ చేసే పనే. నేనైతే ఇప్పటి వరకు నేను చేశాను. చాలా సార్లు చేశాను. కానీ అది నేను పరిస్థితిని బట్టి చేయాల్సొచ్చింది గానీ, కావాలనైతే నేను ఎవరిని హర్ట్ చేయను. ఎక్కువ ఎదుటోళ్ళని నిందిస్తా ఉంటారనమాట. "నువ్విలా చేసావు. కాబట్టే ఇదిలా జరిగింది. నీ వల్లే ఇది జరిగింది. నీ వల్లే ఇది జరిగింది. నీ వల్లే యాక్సిడెంట్ అయింది. లేదంటే నీ వల్లే నాకు ఈ లైఫ్ స్పాయిల్ అయిపోయింది." ఏవండీ ఆళ్ళ వల్ల లైఫ్ స్పాయిల్ అయిపోయి మీరేమన్నా నోట్లో బెల్లం ముక్కెట్టుకొని కూర్చున్నారా? లేకపోతే పాలు తాగి పడుకున్నారా? మీకు మీకో జ్ఞానం, ఇంగిత జ్ఞానం లేదా అండి? అది కొంచెం మనం ఆలోచించుంటే ఒకళ్ళ మీద నింద అసల వెయ్యం. నేను నిందలేయడం ఎప్పుడో మానేశాను. నేను ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నానో, ఎప్పుడైతే నేను హోపోనోపోనో నేర్చుకున్నానో నేను నిందలేయడం మానేశాను. సరే ఆళ్ళు అలా అన్నారు కదా! మనం తప్పుకుందాం పక్కకని చెప్పేసి నేను పక్కకు తప్పుకున్నాననమాట. నెక్స్ట్ ఇంకోటేంటంటే ప్రతి పని ఇది చేస్తే అయ్యబాబోయ్! సక్సెస్ అవుతదో అవ్వదో, అయ్యబాబోయ్! సక్సెస్ అవుతదో అవ్వదో అని ఒక రకమైన భయంతో ఉంటాం. ఎప్పుడు కూడా ఫస్ట్ భయాన్ని వదిలేయాలి. మనం సక్సెస్ అవ్వాలి, కోటీశ్వరులు అవ్వాలి అనుకుంటే ఫస్ట్ భయాన్నవ్వాలి. ఇప్పుడు మీ దగ్గరకు ఒక రూ. 1,00,00,000 వచ్చినాయనుకోండి, చూసి అల్లిపోయి కాళ్ళు చేతులు వణికేసి, జరం పట్టేసుకొని, చెమటలెట్టేసి, కలుపులేసేసి, ఆ సూట్ కేస్‌ని మంచం కింద దాయాలా, బీరువాలో పెట్టాలా, ఎక్కడ దాయాలో, ఏ బట్టల్లో పెట్టాలా అని టెన్షన్ పడిపోతా ఉంటాం. అంత టెన్షన్ ఏముందండి? నౌ-ఏ-డేస్ రూ. 1,00,00,000 పెద్ద విషయం కాదు. కాబట్టే నా దగ్గరికి రావట్లేదు. బట్ వస్తాయి నా దగ్గరికి. కాబట్టి నౌ-ఏ-డేస్ రూ. 1,00,00,000 పెద్ద విషయం కాదు. ఒక మీరు రూ. 1000 ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారో, రూ. 1,00,00,000 కూడా అలాగే మేనేజ్ చేయగలరు. అలాగని డబ్బుని టేక్ ఇట్ ఈజీగా మాత్రం అస్సల తీసుకోవద్దు. అది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోండి. ఎక్కువగా కూడా భయం అనేది మానేయండి ఫస్ట్. దేనికి భయపడొద్దు. ఇది తప్పు చేసాము ఎదుటోళ్ళకి తప్పు చేస్తే చెప్పేయండి. అక్కడితో అయిపోద్ది. మళ్ళీ దాన్ని దాటితే మళ్ళీ 33 అబద్దాలాడాలి దాన్ని. కాబట్టి ఎప్పుడు కూడా ఓడిపోతాం అనే భయాన్ని మాత్రం పెట్టుకోవద్దు. రెండోదేంటంటే ఓర్పు, ఓపిక 2 ఉండాలి. ఓర్పు, ఓపిక ఎందుకుండాలంటే దేనికైనా ఓర్పుండాలండి. ప్రతి విషయానికి కష్టం ఉంటది, నష్టం ఉంటది. ఓర్చుకోండి. ఓపికుండాలి. ఇప్పుడు మనం ఆహ్, ఒక ఊరెళ్తున్నాం. ఏదైనా ఒక విజయవాడ ఎళ్దాం అనుకున్నామనుకోండి. విజయవాడ ఎళ్ళాలంటే దానికి ఏం చేయాలంటే ఫస్ట్ మనకి రేపు విజయవాడ ఎళ్తామనికి ఈరోజు మనకి ఏం కావాలి? బట్టలు కావాలా? ఇంకోటి కావాలా? ఫుడ్ కావాలా? ఏంటనేది అరేంజ్‌మెంట్స్ ఉంటాయి కదా! ఈ అరేంజ్‌మెంట్స్ ఉన్న తర్వాత అయన్నీ చేసుకుంటా. చేసుకున్న తర్వాత మనం ఇంట్లోంచి బయటికి కదలాలి. బయటికి కదిలిన తర్వాత బయటికెళ్ళి ఆటోయో, కారో, వ్యానో సంథింగ్ ఏదో బస్సో ఎక్కుతాం. ఎక్కి స్టేషన్‌లో దిగుతాం. లేదా బస్ స్టాండ్‌లో దిగుతాం. దిగిన తర్వాత బస్సు ఎక్కుతాం. బస్సు ఎక్కిన వెంటనే ఇక్కడ ఎక్కగానే అలాగా ఇలా అనేస్తే దిగిపోవండి విజయవాడలో.
విజయవాడలో దిగాలంటే అటు బస్సు ఎక్కాలి, అటు టికెట్లు తీసుకోవాలి, నడవాలి, నడపాలి, బస్సు అంతా తిరగాలి, హైవే నుంచి వెళ్తుందో రైల్వే ట్రాక్ నుంచి వెళ్తుందో వెళ్ళాలి, మధ్యలో బోల్డ్ స్టేషన్స్ వస్తాయి, ఆగుతుంది, ఆగి ఆఖరికి మన గమ్యస్థానం చేరుతాం. ఎంత ఓపికగా కూర్చుంటామండి, అయ్య బాబు విజయవాడ వెళ్తున్నామని ఎంత ఓపికగా కూర్చుంటాం. అలాగే జీవితంలో కూడా ఏదైనా సాధించాలని అనుకున్నప్పుడు చాలా ఓపిక ఉండాలండి. ఈ ఓపిక లేకపోతే మాత్రం మనం ఏమీ సాధించలేకపోతాం. అసలు ఏది సాధించలేం, ఇదే కాదు ఏది సాధించలేం. ఓర్పుగా ఉండాలి. ఓర్పుగా ఎందుకు ఉండాలంటే మనం సాధించే విషయాల్లో చాలా మంది చాలా మాటలు అంటూ ఉంటారు. వాళ్ళు అన్న ప్రతి మాటని మనం కూడా విసిరేసామనుకోండి బయటికి, ఆ మాటకు మాట విసిరేసామనుకోండి, ఇంకా అది వేస్ట్ అనమాట. ఇంకా దానివల్ల మనం ఏమి మంచి జరగదు మనకి. ఎందుకంటే మాటకు మాట చెడుపు. ఆడొక మాట అంటే మనం ఇంకో మాట అంటే ఎమోషన్స్ బ్యాలెన్స్ అవ్వకుండా కోపాల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మాటలు విసిరేయొద్దు. ఓర్పు ఓపిక రెండూ ఉండాలి. మూడోది ఏంటంటే ఫస్ట్ మనల్ని మనం తక్కువ చేసుకోవటం మానేయాలి. ఎప్పుడు కూడా ఇది మాత్రం అందరూ చేస్తారు, నేనైతే చేయనండి, నేను ఎప్పుడు హైలోనే ఉంటాను, నేనైతే నన్ను నేను ఎప్పుడు తక్కువ చేసుకోను, నాకున్నది నాకు ఉంటుంది, పక్కోడికి ఉన్నది పక్కోడికి ఉంటుంది, అంతే. నన్ను నేను ఎప్పుడు తక్కువ చేసుకోను. చాలా మంది ఏం చేస్తారంటే నేను ఇంతే, నా జీవితం ఇంతే, నేను ఇలాగే చావాలి, నేను ఇలాగే ఏడాలి, నా బతుకు ఇంతే, నాకు ఉద్యోగం లేదు, నేను వ్యాపారం చేసినా కలిసి రావట్లేదు, నన్ను ఇంట్లో అందరూ తిడతారు, మనల్ని మనమే నిందించుకుంటా ఉంటాం. ఎందుకు మనల్ని మనం నిందించుకోవాలి? ఏమో నీకే టాలెంట్ ఉందో ఎవరికి తెలుసు, భగవంతుడు నీకు ఏ టాలెంట్ పెట్టాడు, యూనివర్స్ నీ నుంచి ఏం కోరుకుంటుందో, నువ్వేం చేయడానికి భూమి మీదకి వచ్చావో నీకు తెలియదు కదా. కాబట్టి నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ నేర్చుకోవాలి. మనల్ని మనం నిందించుకున్నాం అనుకోండి, ఎప్పుడు కూడా మనం పైకి రాం. ఇందులో నేను ఈ 10 వాటిల్లో నేను ఏమి తప్పులు చేస్తున్నానో అవి నేను సరిదిద్దుకుంటాను. అవి కూడా మీకు వీడియో ఎండింగ్‌లో నేను చెప్తాను. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఆహ్, పుస్ బుక్స్ అంటే మనకి అస్సలు ఇష్టం ఉండదండి. చాలా మందికి నాకు ఇష్టం ఉండదు బుక్స్ అంటే. ఈ మధ్యన నేను కుకు ఎఫ్ఎం ఒకటి, అంటే బుక్స్ చదవడం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఆ బుక్ చదవడానికి ఒక 10 నిమిషాలు మనం ఒక టైం స్పెండ్ చేయాలి. ఆ టైం ఉంటే నేను ఒక బ్లౌజ్ కుట్టుకుంటాను కదా అని నేను ఆలోచిస్తాను. అయితే బుక్స్ చదవడం నాకు ఇంట్రెస్టే. బట్ నేను టైం స్పెండ్ చేయలేను. ఈ మధ్యన నేను ఏం చేశానంటే కుకు ఎఫ్ఎం ఒకటి నేను డౌన్లోడ్ చేసుకున్నానండి. అది ఎవరిదో కూపన్ కోడ్ ఉంటే దాన్ని డౌన్లోడ్ చేసుకుని ₹99 ఎవ్రీ మంత్ 99. ఈ మధ్యన సరిగ్గా వినట్లేదు కూడా. దాంట్లో ఎన్ని రకాలొస్తాయోనండి. మంచి మంచి వీడియోస్, మంచి మంచి ఆడియోస్ వస్తూ ఉంటాయి. అయ్యో! ఇయర్ ఫోన్స్ పెట్టి ఎవరికైనా డిస్టర్బెన్స్ అయితే ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని మనం వింటూ మన పని మనం చేసుకోవచ్చు. చాలా బావుంటాయి. కాబట్టి బుక్స్ చదవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. చదివే కొద్దీ జ్ఞానం పెరుగుతా ఉంటది. ఒక బుక్‌లో ఉన్నది ఇంకొక బుక్‌లో ఉండకపోవచ్చు. ఒక బుక్‌లో భాష ఒకలా ఉంటది. ఒకే వర్డ్ ఒక బుక్‌లో ఒకలా ఉంటది, ఇంకొక బుక్‌లో ఒకలా ఉంటది. అవి మనం నాలెడ్జ్ కోసం నేర్చుకుంటున్నాం. అప్పుడు ఎందుకంటే ఎప్పుడు పుస్తకాలు చదవడం అనేది అబ్బా! పుస్తకం చదవాలా అని పెట్టుకోకండి. చదవగలిగే ఓపికుంటే చదవండి. చదవలేకపోతే కుకు ఎఫ్ఎం ఒకటి డౌన్‌లోడ్ చేసుకోండి. రెండోదేంటంటే ఈజీ లైఫ్ అనే కాన్సెప్ట్ 10వదనమాట ఇది. ఈజీ లైఫ్ అనే కాన్సెప్ట్ ముందు వదిలేయాలనమాట. ఈజీ లైఫ్ ఏంటంటే ఈ మధ్యన చూసారా, బెట్టింగ్ యాప్స్ చాలా వచ్చేసాయి. అందరూ ఈజీ మనీకే అలవాటు పడిపోతున్నారు. లేకపోతే సైబర్ క్రైమ్స్‌కి అలవాటు పడిపోతున్నారు. ఈజీగా అంటే చూడండి, ఆన్‌లైన్‌లో చాలా బ్యాంక్స్ మీకు 50,000 లోన్ ఇస్తాం, ₹1,00,000 లోన్ ఇస్తాం, ఇలా చాలా మంది చెప్తున్నారు. ఆటికి చాలా మంది అడిక్ట్ అయిపోతున్నారనమాట. లోన్ తీసేసుకోవడం, వాడి నెంబర్ బ్లాక్ చేసాడు. ఆడేమో గూగుల్‌లో ఉన్న ఫోన్ నెంబర్లు కానీ ఫోన్ చేసి ఈడు మీకు తెలుసు అని మనల్ని ఎంక్వైరీ చేయడం. ఇలాంటివి నేను ఫేస్ చేశానండి. అయితే ఎప్పుడు కూడా ఈజీ మనీకి చేయకండి. ఈజీ మనీ అంటే మనీ ఈజీగా రావాలి. ఎలా రావాలి? మన ఆలోచన ద్వారా, మన బుద్ధి ద్వారా రావాలి. అంతేకాని ఎవడో ఏదో ఇస్తాడని ఆడి దగ్గరికెళ్ళిపోయి పరిగెలెట్టేసి, ఈడి దగ్గరికెళ్ళిపోయి పరిగెలెట్టేసి, ఇలాగ చెత్త చెత్త వీడియోస్ చేసేసి, చెత్త చెత్త ఆహ్, ఏంటిది బెట్టింగ్ యాప్స్‌కి ప్రమోట్ చేసేసి ఇలాంటివి మాత్రం మీరసల చేయకండి. ప్రమోషన్స్ అలా చేయండి. అంతేగాని బెట్టింగ్ యాప్స్, మీ యాప్‌లో బెట్టింగ్ చేయండి, మీకెంత డబ్బులొస్తాయి, ఇలాంటి బెట్టింగ్ యాప్స్‌లో ఈజీ మనీకి మీరు చాలా దూరంగా ఉండాలి. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ 10 ఏంటో చూసేసుకుందాం. ఒకటి, దగదగా మెరిసే వస్తువులు, మనకు అవసరమైనయి, అవసరం లేని వస్తువుల్ని ఆటే కొనొద్దు. 2, పేదవారితో స్నేహాన్ని తగ్గించండి. పేదవారితో స్నేహం చేయడం వల్ల మన మైండ్ సెట్ కూడా పేదవారిలాగే ఆలోచిస్తది కాబట్టి పేదవారితో స్నేహాన్ని తగ్గించండి. 3, సోషల్ మీడియాకే సోషల్ మీడియాని తర్వాత టీవీకి దూరంగా, టీవీలో సీరియల్స్ చూడొద్దు. అందులో ఫుల్లు నెగటివిటీయే ఉంటది. అత్తగారు కోడలిని చంపేసింది, కోడలిని అత్తగారు చంపేసింది, ఒక మొగుడికి 2 పెళ్ళాలు, ఒక మొగుడికి 3 పెళ్ళాలు, మళ్ళీ లైఫ్‌లో పిల్లలు, ఏ బాబోయ్! చెత్త చెదారం చాలా ఉంటది. సోషల్ మీడియాలో అన్నెసెసరీ థింగ్స్ చూడొద్దు. 3, నాలుగోదేంటంటే నిద్రపోవడానికి. హ్మ్. 5, నిందించడం మానేయండి ఫస్ట్. నిందించడం మానేయడం అంటే ఎదుటి వాళ్ళ మీద ఊరికే నిందలు వేసేది. ఏదైనా 100 రెస్పాన్సిబిలిటీ మనదున్నప్పుడే అది జరుగుతది కాబట్టి అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 4, 6 ఏంటంటే ఓడిపోతామని భయం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఏది ఓడిపోవండి. ఓడిపోవాల్సిన పని కూడా మనకు లేదు. ఎందుకు ఓడిపోతాం చెప్పండి?
ధైర్యంగా ఒక అడుగు ముందుకేయడానికి ప్రయత్నించండి. ఓటమి గెలుపులు అనేవి సహజం, వస్తా ఉంటాయి, వెళ్తా ఉంటాయి. కాబట్టి ఓడిపోతాం అనే భయాన్ని ఫస్ట్ వదిలేయండి. 2 ఓర్పు, ఓపిక 2 కావాలి. ప్రతి దానికి ఓర్పు ఉండాలి. పని జరగడానికి ఓపిక కావాలి. ఈ 2 విషయాలు కావాలి. 6 7 ఎనిమిదోది ఏంటంటే మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకండి. తక్కువ అంచనా వేసుకోవడం వల్ల కూడా పాడైపోయేది మీ లైఫే. ఎందుకంటే అస్తమానం మనల్ని మనం నిందించుకుంటే యూనివర్స్ అదే తీసుకుంటది. మనం ఏదిస్తే మనకు అదే ఇస్తది యూనివర్స్. కాబట్టి మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవద్దు. ఎక్కువ పుస్తకాల పట్ల ద్వేషాన్ని పెంచుకోవద్దు. ఎందుకంటే పుస్తకాలు చదవలేకపోతున్నాం, వద్దు చదువు బాబోయ్ నాకు ఈ చదువొద్దు అని మాత్రం ఎవరు ఫీల్ అవ్వద్దు. చదువుకోండి. చక్కగా మంచి చదువుకోండి. లేకపోతే కుకో ఎఫ్ఎం లాంటివి మీరు వేసుకోండి. ఇకపోతే లాస్ట్ వన్ అండి. బెట్టింగ్ యాప్స్, ఈజీ మనీకి మీరు అసలు అలవాటు పడొద్దనమాట. బెట్టింగ్ యాప్స్‌కి దానికి దీనికి అసలు అలవాటు పడొద్దు. కాబట్టి ఈ 10 విషయాలు గుర్తుపెట్టుకుంటే మీరు ధనవంతులవ్వడానికి ఆస్కారం ఉంటదండి. ధనవంతులు కాదు, కోటీశ్వరులే అవుతారనమాట. ఇప్పుడు ఇందులో నేను ఏం మానేద్దామన్న, నేను ఆల్రెడీ ఉన్నాయి, నాకు కొన్నున్నాయి. ఆల్రెడీ ఇందులో నేను కొన్ని చేస్తాను. మిగిలినయి చేయకూడదనుకుంటున్నాను. నేను చేయకూడదన్నవి ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాననమాట. దగదగ మెరిసే వస్తువులు కొనను. 2 పేదవాళ్ళతో స్నేహం చేయను. 3 నాకు ఏంటంటే బుక్స్ చదవకూడదని అనుకుంటున్నాను. బట్ ఇక మీదట ఒక బుక్ అయినా చదువుదామని నేను అనుకుంటున్నాను. మిగి ఏ మిగిలిన అన్ని ఇన్‌ఈక్వాలిటీస్ నా దగ్గర ఉన్నాయండి. టీవీకి, సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాను. నిద్ర అనేది చాలా నేను కంట్రోల్ చేసుకోగలుగుతాను. ఎదుటి వాళ్ళని ఎప్పుడూ నిందించనండి. 100% రెస్పాన్సిబిలిటీ నాదేలాగా ఫీల్ అవుతాను. 2 ఎప్పుడు నేను ఓడిపోతానన్న భయం నాకు లేదండి. ఇది నాకుంది. నాకెప్పుడు ఓపిక ఎక్కువే, ఓర్పు ఎక్కువే. కోపమొస్తే తిట్టడం వేరు గానీ, ఏదైనా పని చేసే ముందు ఇది జరగదు అని కాకుండా ఓర్పుగా, ఓపికగా ఉంటాను. 2 నన్ను నేను తక్కువ అంచనా ఎప్పుడు వేసుకోలేదండి. ఎందుకంటే నన్ను నేనెప్పుడూ తక్కువగా చూసుకోను. ఎందుకంటే నేను అందరికంటే నేనే గొప్ప అని చూసుకుంటా ఉంటాననమాట. ఇంకోటేంటంటే నేను ఈజీ లైఫ్ కోసం నేను ప్రయత్నం చేయనండి. అలాగని బెట్టింగ్ యాప్స్ అయ్యి కూడా ప్రమోట్ చేయను. ఈజీ లైఫ్ కోసం నేనెప్పుడు ఎళ్ళను. అప్పు చేయను, అప్పు తీసుకోను. ఇది నా రూల్ అనమాట. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంతకంటే మంచి మంచి వీడియోస్ మనం చేసుకుందామని అనుకుంటున్నాను. ఈ రోజుకి ఇదేనండి మన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.